वरिष्ये ओम यज्ञोपवीतादेवताय नारायणाय नमः आवाहयामि। అందువల్ల రెండు చోట్ల కళ్యాణాలు జరుగుతున్నాయి మీరు గమనించారు. లోపల జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి, బయట జరుగుతాయి చూస్తున్నారు. స్వామి తనకి తగినటువంటి వధువు కోసమని అన్వేషించమని కొంతమందిని పంపిస్తున్నారు స్వాముల్ని. మా అబ్బాయి గోత్రం ఇచ్చేవాడే ఆయనకి ఎంత డబ్బు అని ఎవరు అడుగుతారు? సాక్షాత్తు లక్ష్మీదేవే కలిగి ఉన్నవాడు. అలాంటి ఆ స్వామి వైభవాన్ని మన స్వాములు చెప్తారు. కన్యావరణార్థం కన్యాదాకారంగత్వాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్జిత పాదవద్దేవలాయ అఖిల భగవాన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పరవ్యూహైవందర్యామి అర్చాయ కన్యార్థినేవరాయ వృణీధ్వం వృణీమహే అహోదాస్యామి విప్రతివచనం. అంతా చేతులు ततः भगवत्सन्निधिं गत्वा ब्रूवते चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु। चतुर्शतेश्वरत्रयार्धेयप्रवरान्विता सौभाग्यगोत्रोद्भवां विप्रशर्वणवनत्रीं गह्वरशर्वणः पौत्रीं काश्यपशर्वणसङ्कल्पपुत्रीं प्रकृत्यं सुजां धनधान्यस्वरूपां भूदेवी नाम्नीम् इमां कन्या साराज्यं वैराज्यं पारमेश्वरो राज्यं अमलानन्दं प्रभुत्वं तदाधिपतरेर्भूमा सङ्गीर्णरागास्वपतरेर्णराग सोमङ्गल्यं सततं दीर्घामायु आगताय वराय आसनार्थं गोत्रं दद्यात्। ఆచార్యులు గుర్తు చేశారు. ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే నమస్కారం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై
అయ్యా ఒకసారి జరగండి కదా. తన్నో గరుడ ప్రచోదయాత్. ఓం మహేశ్వరుడ వక్రాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. మూర్తి రావాలి కింద కింద మూర్తి మూర్తి రావాలి ఇద్దరు రావాలి కదా. మూర్తి రాకుండా ఎలాగా? డిస్ప్లే మూవీ డిస్ప్లే లోపల కానీ ఇప్పుడు వెలసిన దేవుడు వెలిసిన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర భగవానుడు ఇక్కడ వెలిసి ఉన్నారు. 60-70 సంవత్సరాల క్రితం మహావైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరిగి శ్రీమాన్ ఎమ్మెల్యే రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా మన కరీంనగర్ ఇది దేవాలయాలు కాదు, దివ్య దేశాలు. అలాంటి దివ్య దేశాలకి ప్రసాద కైంకర్యం చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టం ఉంటే తప్ప జరగదు. అలాంటి మంచి సేవలు చేశారు. మీ అందరికి కూడా ఆచార్యుల ఎక్కడి వారు అక్కడ కూర్చోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మన ఈ కొత్తపల్లి ఈ గుట్ట మీద స్వయంభూ ఏం పేరు స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ఏం కార్యక్రమం ఇది? కుంభ అభిషేక కార్యక్రమాన్ని స్వామికి జరిపిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ స్వామి యొక్క సన్నిధిలో ఉత్సవ మూర్తులని మరి కొంతమంది మూర్తుల్ని కూడా చేర్చి ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించారు. కేవలం ఒక్క సన్నిధి మాత్రమే ఉండేది, దాన్ని కొంచెం పెంచి శ్రీదేవికి భూదేవికి అమ్మవార్లకి సన్నిధుల్ని ఏర్పాటు చేసి ఆ లోపల ఉండేటటువంటి మూర్తుల్ని చూసాం మేము. అద్భుతమైనటువంటి దివ్య ఆకారంలో ఉండే మూర్తులని చూసాం. దాన్ని ఒకళ్ళు ఇద్దరు పట్టుకుని మోయగలిగేటటువంటి స్థితి కాదు. ఆ మూర్తి అట్లానే స్థిరంగా లోపల ఉండి బయట
భక్త జనులు సమర్పణ చేసేటటువంటి సేవలను స్వీకరించడానికి ఈ మూర్తులు ప్రతిష్టాపన జరిగి ఈవేళ దాన్ని అందంగా జరిపించేటటువంటి బాధ్యతను తీసుకుని మన అహోబిల రామానుజ జీయర్ స్వామి వారు వారి సన్నిధిలో ఇవి జరుగుతుంటే మన మాధవి నారాయణ రెడ్డి దంపతులు ఈ కార్యక్రమాల యొక్క బాధ్యతని మీ అందరి యొక్క తోడ్పాటుతో తీసుకుని చక్కగా చేస్తుంటే దాంట్లో మేము కూడా కొద్దిసేపు పాల్గొందామని వచ్చాం. దేవుడు అంతటా ఉంటాడు, ఆయన లేకపోవడం అనేది లేదు కదా. దేవుడు ఎప్పుడు ఉంటాడు, అంతటా ఉంటాడు. కానీ అంతటా ఉండేవాడిని మనం అన్నిసార్లు చూడలేము. మరి చూడాలంటే ఏం చేయాలి? గాలి చూడప్పుడు హాయిగా వేస్తుంది, చాలా బాగుంది కదా. కానీ అస్తమానం ఇలా గాలి వేయదు. అలాంటప్పుడు కూడా మనకి గాలి కావాలంటే ఏం చేస్తాం? మనం ఫ్యాన్ పెట్టుకుంటాం. ఫ్యాన్ గాలిని పుట్టించదు, ఏం చేస్తుంది? ఫ్యాన్ చేసే పని ఏంటి? అక్కడ మనకి అందకుండా ఉండే గాలిని అందేటట్టు చేస్తుంది. కొత్తగా గాలిని క్రియేట్ చేస్తుంది ఆ ఫ్యాన్. నో, గాలిని కొత్తగా తయారు చేయదు, అక్కడే ఉంటుంది గాలి. కానీ మనకు కావలసినట్టుగా మనం అందుకోవాలని అనుకున్నప్పుడు అందకపోతే దాన్ని అందేటట్టు చేస్తుంది. అది ఫ్యాన్ చేసే ఉపకారం. అట్లానే భగవంతుడు అంతటా ఉంటాడు, కానీ అంతటా ఉండే భగవంతుడిని మనం అన్నిసార్లు చూడలేం. కోరిక ఉంటుంది, చూడాలని తపన ఉంటుంది, కానీ చూసే శక్తి మనలో ఉండదు. దేవుడు లేకపోవడం ఎప్పుడు ఎక్కడ ఉండదు, కానీ మనకి శక్తి చాలనప్పుడు ఆ దేవుణ్ణి చూడాలనే ఆర్తి మనలో కలిగితే మన ఆర్తిని తీర్చడానికి ఆయనే ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ విగ్రహ రూపంలో ఆయన అందుతాడు. సో విగ్రహ రూపం అనేది కొత్తగా దేవుణ్ణి తీసుకొని రాదు. మరి ఏం చేస్తుంది విగ్రహం? మనకి అంతటా ఉండే దేవుణ్ణి చూచే అవకాశం కలిగిస్తుంది. ఆయనతోటి మనం కనెక్ట్ కాగలిగేటట్లుగా చేస్తుంది. ఆయనని మనం మన మనస్సులో దర్శించుకోగలిగేటట్లు చేస్తాం. విగ్రహ స్వరూపంలో ఉండే భగవంతుడు మనకి చేసే ఉపకారం అదనమాట. మీరు ఎవరైనా దేవుడిని డైరెక్ట్ గా చూసారా? లేదా? అది పెద్ద ప్రమాదం. చూసారా? మీరు ఎదురుకుండా దేవుణ్ణి చూస్తున్నారు, కానీ లేదండి అంటున్నారు. ఎంత ప్రమాదం చూడండి. మీరు ఇక్కడ చూస్తుంది ఎవరిని? మరి చూసారా అంటే మరి దేవుడు మనకి కనిపిస్తున్నా చూడడానికి చేతకాని వాళ్ళం మనం. కనిపించే రూపాన్ని నమ్మలేని వాళ్ళం మనం. దేవుణ్ణి అందుకే మనం కోల్పోతున్నాం. దేవుడు లేక కాదు, ఆయన కనిపించక కాదు, కనిపించిన రూపాన్ని నమ్మలేక మనం నష్టపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని డైరెక్ట్ గా చూస్తున్నారా లేదా? ఎక్కడ? ఇక్కడ విగ్రహ రూపంలో. మీరు ఎప్పుడైనా అద్దాన్ని చూసుకున్నారా? అద్దాన్ని చూసారా లేదా? ఏం కనిపిస్తుంది దాంట్లో?
అద్దంలో కనిపించేది నిజమా ఉత్తిదా? ఆలోచించి చెప్పండి జాగ్రత్త. అద్దంలో మీరు చూసేది నిజమా ఉత్తిదా? నిజమే కదా. ఆ అద్దంలో ఉండే రూపాన్ని చూసే మనని మనం సరి చేసుకోవాలి. మనని మనం ఇంకొక రకంగా సరి చేసుకోగలమా? అద్దం లేకపోతే మీరు బొట్టు కరెక్ట్గా పెట్టగలరా? అద్దం లేకపోతే మీరు జుట్టు సరిగ్గా దువ్వగలరా? సో మనని మనం సరిగా ఉంచుకోవాలి అంటే ఏం కావాలి? అద్దం కావాలి. అద్దం మిమ్మల్ని కొత్తగా తయారు చేయదు, మీలో ఉన్న వాటిని తీసేది, లేని వాటిని పట్టుకొచ్చి మీకేమీ పూయదు. ఏం చేస్తుంది అద్దం? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూపిస్తుంది. దాన్ని ఏం చేసుకోవాలో అది నీ బాధ్యత. నీ మొహం మీద మసి ఉందనుకో, అద్దం ఏం చేస్తుంది? అదే చూపిస్తుంది. ఛీ పాడొద్దాం, నా మొహాన్ని నల్లగా చూపిస్తుందా అని అద్దం మీద కోపంచి కొట్టావు అనుకోండి, ఏమవుతుంది? నీ మొహంలాగే ఉంటుంది. నీ మొహం ఏం మారదు, కానీ నీకు ఇంకొకసారి చూసుకునే అవకాశం మాత్రం లేకుండా పోతుంది. అద్దానికి నష్టమా, నీకు నష్టమా? సో అద్దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం ఎవరి బాధ్యత? అద్దానికి అవసరమా? మనకు అవసరం. విగ్రహం అనేది అద్దం లాంటిది. భగవంతుడి యొక్క స్వరూపం మన లోపల ఉంటుంది. మీ అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ఉన్నాడా లేడా? చెక్ చేశారు ఎప్పుడైనా? ఎవడైనా లేడండి నాలో దేవుడు అన్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి? నలుగురు కలిసి మోసుకుపోతారు. మనందరిలోనూ ఉన్నాడు, కానీ ఆ ఉన్న వాణ్ణి చూడాలి అంటే ఎక్కడ చూస్తాం? ఇక్కడే చూడాలి, విగ్రహంలోనే చూడాలి. మీరందరూ సామాన్యులు కాదు, చాలా గొప్పోళ్ళు. అవునా కదా? ఎందుకు గొప్పోళ్ళు? అరే మీ లోపల దేవుడు ఉన్నాడంటే మీ పైదాన్ని అంతా ఏమనాలి? లోపల దేవుంటే దీన్ని ఏమంటారు? ఇప్పుడు మీరందరూ ఎవరు? మీరందరూ సాక్షాత్తు దేవాలయాలండి, కదిలే దేవాలయాలు. మీరందరూ తిరిగే దేవాలయాలు మీరందరూ. కానీ దాన్ని అలా అట్టే పెట్టుకోవాలి కదా. దేవాలయం కావడం గొప్ప కాదు, దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దగలగడం గొప్ప. ఇక్కడ ఆలయం ఇదివరకే ఉంది, దీని పేరు స్వయంభూ దేవాలయం అన్నారు. కానీ మీరు ఇంతమంది వచ్చిండ్రా ఇప్పటిదాకా ఈడికి? ఇప్పుడు ఎందుకు వచ్చిండ్రు ఇంతమంది? దేవుణ్ణి ఉన్నవాణ్ణి ఉన్నాడని చూడటానికి వచ్చారు మీరంతా. దేవుడు ఉన్నాడాయన, మనం చూడకపోయినా ఉన్నాడాయన, మనం చూస్తున్నా ఉన్నాడాయన. కానీ ఉన్నాడని గుర్తించగలిగి దాన్ని చూడడం కోసమని, అక్కడ ఉత్సవం చేయడం కోసమని ఈవేళ మనందరం ఇక్కడ రావడం. అవునా? చేత దేవుడు ఉండడం గొప్ప కాదండి, ఉన్నవాణ్ణి ఒక ఉత్సవంలో దర్శించగలగడం గొప్ప. మనలో కూడా దేవుడు ఉన్నాడు, ఈ మందిరంలో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ వీడిని దర్శించగలగడం, దర్శించి ఉత్సవాన్ని చేసుకోగలగడం గొప్ప.
అలా దర్శింపచేసి దీన్ని ఒక ఉత్సవంలా మార్చగలిగిన చోటు దేవాలయం. 10 మంది కోసమైతే దేవాలయం, మీ ఇండివిజువల్ గా అయితే మీ ఇంట్లో ఉండే పూజా మందిరం. ప్రేరణ చేత మళ్ళీ ఈ సన్నిధి ఒక కొత్తదనాన్ని సంతరించుకుంది. మసి పట్టిన అద్దం మన ముఖాల్ని సవ్యంగా చూపించలేదు. ఏం చేస్తాం అప్పుడు? అద్దాన్ని నీట్గా తుడుస్తాం. తుడిచి దానికి ఒక మంచి ఫ్రేమ్ కడతాం, దాన్ని ఒక సేఫ్టీ చోట్లో పెడతాం, సురక్షితంగా ఉండే చోట పెడతాం, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఉండేటటువంటి ఆ దైవాన్ని మళ్ళీ ఒకసారి నూతనత్వాన్ని కలిగించాలి అని మసి తుడిచి అందంగా తీర్చిన అద్దంలాగా ఈ మందిరానికి మళ్ళీ నూతనత్వాన్ని కలిగించి ఇందులో స్వామికి మళ్ళీ కుంభాభిషేకాన్ని జరిపించి కొత్తదనాన్ని తీసుకొచ్చారు మీరందరూ కలిసి. అదృష్టం చేసుకున్నారు మాధవి నారాయణ రెడ్డి దంపతులు, వారితో పాటు మీరందరూ కూడా. ఇలాంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం. ఒకసారి మళ్ళీ ఇది మన అద్దమా, దీన్ని మనం జాగ్రత్త పెట్టుకుందా అని మళ్ళీ ఆలోచన చేయగలిగే అవకాశాన్ని మీరందరూ కూడా పొందుతున్నారు. మీరందరూ కూడా చేసుకునేటటువంటి అదృష్టాన్ని పొందినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. దానికి సూత్రధారులుగా ఉండి బాధ్యత తీసుకొని చేయించినటువంటి నారాయణ రెడ్డి గారు, మాధవి దంపతులకి మేము అనేక మంగళాశాసనాలు చేసుకున్నాం. ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలి, ఆ బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. కనుక ఇది వాళ్ళది అని మనం అంతా అలా చక్కగా మేము మాత్రం ప్రసాదం మాత్రం తీసుకుని పెడతానులేండి అంటే అది కూడా మంచి సేవేలేండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ 10 బస్తాలు ప్రసాదం తయారు చేయించారనుకోండి, మరి తినేవాళ్ళు కూడా కావాలి కదా, మరి అప్పుడు తినడం కూడా పెద్ద సేవ మనం చేసేది. అలా కూడా మనం సేవ చేయడం ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. కానీ మనమందరం కూడా మంచి సేవ చేసి ఇలాంటి సన్నిధులని ఎప్పుడు కూడా చైతన్యవంతంగా తీర్చిదిద్దుకుందాము. ఆలయాలు ఎంత చైతన్యం కలిగి ఉంటే సమాజం అంత శక్తివంతం అవుతుంది. జ్ఞాపకం పెట్టుకో. ఆలయాల యొక్క చైతన్యం అనేది దేవుడికి అక్కర్లేదు, ఆయనకి మనం చేస్తే ఎంతండి, చేయకపోతే ఎంతండి. సముద్రంలో తీసుకెళ్ళి మీరు వచ్చే 3 నీళ్లు పోస్తే సముద్రానికి థ్యాంక్స్ అండి, ఎంత పని చేశారండి మీరు, నిజంగా థ్యాంక్స్ అండి అంటుందా అండి? మీరు సముద్రం తీసుకెళ్ళి వచ్చే 3 నీళ్లు పోస్తే మీరు పోయకపోతే అది అయ్యో నాకేం పోయకపోతే ఏడుస్తుందా? అవసరమా దానికి? నో. ఆ చేర్చడం చేర్చకపోవడం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. దేవుడికి మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆయన మానాన ఆయన ఉంటాడు. దీన్ని చక్కగా జరుపుకోవాలి. మేము ఇక్కడికి వచ్చాం. ఆ మధ్యన మన అహోబిల స్వామి వారు భాగవత సప్తాహాన్ని జరిపినప్పుడు అప్పుడు పైకి రావడం కాలేదు. అదే అంతకుముందు వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ బాగా జరుగుతోందని ఇప్పుడే మాధవి గారు చెప్పారు. మేము తోట వేస్తాం, దాంట్లో మంచి పువ్వులు పెడతామండి. అలా పువ్వులు పెట్టినప్పుడు మళ్ళీ అప్పుడు ఆ పువ్వును చూడడానికి, అవి అలంకరించుకున్న దేవుడి యొక్క ఆనందాన్ని చూడడానికి అప్పుడు మళ్ళీ వస్తాం. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, సనిమేడ మెడికల్ గ్రౌండ్స్ అందరికీ తెలుసు కదా. అందులోనే స్వామివారు అక్కడ అందరి కోసం 10 రోజులు అక్కడ వేంచేసి ఉంటారు. నవరాత్రాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రవచనాలు ఉంటాయి, అక్కడే భోజనాలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి.
వసతికి మాత్రం మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోపల ఎంత తొందరగా మొక్కలు పెంచుతారో పెంచండి, పూలు బాగా వచ్చేలా చేయండి. చేస్తారా? ఊరికే అంటున్నాను, తొందరగా రావాలి కానీ హైబ్రిడ్ మొక్కలు పెట్టకండి. ఆచార్యులు చక్కగా ఇక్కడికి వేయించేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది భగవద్బంధువులు ఒక నెల రోజుల పాటు మన దివ్య దేశాలలో దీపాలు వెలిగేలాగా కైంకర్యం సమర్పించుకున్నారు. కార్తీక మాసంలో 15 రోజుల పాటు మన మాధవి నారాయణ రెడ్డి దంపతులు, మిగిలిన వాళ్ళు 15 రోజులు ఒక్కొక్కరు ఒక్కో రోజు చొప్పున చేశారు. వారందరికీ కూడా స్వామి ఇక్కడి నుంచి ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నారు. అలాగే తదీయారాధన కార్యక్రమానికి చేసిన వారికి కూడా చేశారు. ఇప్పుడు స్వామివారు విచ్చేసినందుకు మన మాధవి నారాయణ రెడ్డి దంపతులు స్వామివారికి నమస్కారాన్ని సమర్పిస్తున్నారు. కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు, దాసోహాలు సమర్పిస్తున్నారు. మాధవి గారు స్వామివారి శిష్యురాలే. ఆవిడ సమాశ్రయణం తీసుకున్న దగ్గర నుంచి ఇంకా దీక్ష ఎక్కువైంది ఆవిడకి. ఈ కొండను బాగు చేయాలి, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని. ప్రతిష్ఠితః తస్య ప్రకృతిరేణస్య పరస్సమహేశ్వరః అస్మదాచార్య సంభావనై. స్వామివారు ఇప్పుడు రామకుండంలో ప్రతిష్ఠ చేసి పొద్దున తెల్లవారుజామనే అక్కడ తీర్థగోష్ఠి ఇచ్చి అక్కడ ప్రవచనాన్ని అనుగ్రహించి ఇక్కడ కార్యక్రమం చూసుకుంటూ ఇప్పుడు స్వామివారు నూజివీడు వెళ్ళాలి. ఎక్కడికి? కృష్ణా జిల్లా. అక్కడ కార్యక్రమం చూసుకొని మళ్ళీ రేపు అక్కడ కార్యక్రమం నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి. ఇంత దూరం ప్రయాణాలు చేసి అక్కడ ఉండే భక్తజనాన్ని అనుగ్రహించడానికి వేయించేస్తుంటారు మన జీవస్వామి. మనం వారి సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం దారి ఇద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కళ్యాణం పూర్తయిన తర్వాత దర్శనం చేసుకోండి. అప్పుడే కాదు, అందరూ కూడా యథాస్థానం ఎక్కడ కూర్చున్నారు అక్కడే కూర్చోండి. మళ్ళీ స్థలం కనుక వెనక్కి రావాల్సి అమ్మా తర్వాత
எத்தம்மை தொன்னங்குற திருவிழந்தனை குப்பேவல் எங்களை கொள்ளா